నువ్వు అబ్బాయివా? నువ్వు అబ్బాయివైతే నీకోసమే ఈ వీడియో. అసలుకి భారతదేశంలో కాపురాలన్నీ కర్పూరాల్లాగా ఆరిపోతూ ఉంటే, ఈ కొంతమంది అమ్మాయిలు నాకు కొరియావాడు కావాలి, నాకు వీడు కావాలి, నాకు కొరియా వాళ్ళకి స్కిన్ టోన్ ఉండాలి, వాళ్ళకి బాడీ ఉండాలి, వాళ్ళకి మీసం ఉండాలి. కొరియాలకు మీసం ఉండదు కదా. ఓకే. అయితే ఆల్రెడీ ఎక్స్‌పెక్టేషన్స్ అయిపోతుంటే, ఒకవైపు విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్ళయి ఆయన పెళ్లి మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్, పెళ్లి ఇలాగ చేసుకోవాలేమో అని ఒక ఎక్స్‌పెక్టేషన్ ఆయన పెడుతుంటే, మధ్యలో కొంతమంది వచ్చేసి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పోస్టులు. ఈవిడ గారికి వాళ్ళ హస్బెండ్ పైలట్. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే రకరకాల పూలు తీసుకొస్తాడంట ఆ కంట్రీకి వెళ్ళి. ఓకే. తేని నువ్వు తీసుకొని ఎంజాయ్ చెయ్యమ్మా. మీ ఆయన అంత రొమాంటిక్‌గా ఉంటే మీరు ఇలాంటి పోస్టులు పెట్టి వేరే వాళ్ళకి ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్నారు నాకు అర్థం కాదు. మీరు చూసే వ్యూవర్స్ అందరూ ఏమనుకుంటారు? మా ఆయన కనీసం కోటి నుంచి ఇది కూడా తేడు. మా ఆయన కనీసం వీధి చివరి పువ్వులు కూడా తేడు అనుకుని మొదలెడితే ఎక్కడి నుంచి? మీ ఇంట్లో సంతోషం కోసం పక్కింట్లో గొడవలు పెడుతున్నారు మీరు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? మీ పోస్టులు పెట్టి మీరేం చేస్తున్నారు? మీరు బాగుండాలమ్మా అసలు, కానీ పక్క వాళ్ళని చెడగొట్టకండమ్మా. ఓకేనా? ఈ ఎక్స్‌పెక్టేషన్ ఆల్రెడీ ఒక ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యి అక్కడికి వస్తుంటే మళ్ళీ దాని ఎక్స్‌పెక్టేషన్ పెంచి ఇంకెందుకు అసలు పెరుగుతూనే ఉంది ఎక్స్‌పెక్టేషన్. అది ఎప్పటికీ తరగట్లా. ఆల్రెడీ బేసిక్‌గా ఇండియన్ మేల్స్ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఆల్రెడీ 12 గంటలు చేసి వస్తుంటే మళ్ళీ ఇంటికి వచ్చి ఇంత రొమాంటిక్‌గా ఉండాలి అంటే యాడుంటారని అడుగుతున్నాను. ఐ యామ్ డిమాండింగ్ అండ్ ఆస్కింగ్. ఓకే. ప్లీజ్ ఇలాంటి పోస్టులు మాత్రం పెట్టద్దు. ఓకే. అసలు నీకెందుకు చెప్తున్నానంటే, ఇలాంటి పోస్టులు పెడుతున్నప్పుడు కాస్త వాళ్ళని ఎంకరేజ్ చేసి నువ్వు బలభద్ర సాయి ఓకే